24/7 అందుబాటులో ఉండడానికి మీరు ఇక్కడే ఇల్లు కూడా పెట్టుకున్నారు. ఇంట్లోనే మీరు ఉంటున్నారు. యూజువల్‌గా ఏదో ఫ్యాకల్టీకో లేకుంటే స్టాఫ్ మెంబర్స్‌కో ఇక్కడ క్వార్టర్స్ ఉంటాయి అనుకుంటే, బట్ ఒక ఫౌండర్ చైర్మనే క్యాంపస్‌లో ఉండడం అనేది ఎందుకలా? ఏ మదర్ అయినా ఏం ఆలోచిస్తారంటే గర్ల్ స్టూడెంట్స్కి హాస్టల్లో ఉంటే కనుక చదువు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, అసలు పిల్లకి భద్రత ఉంటుందా లేదా అన్నది ఫస్ట్ క్వశ్చన్ మదిలో మెదిలేది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉందా? సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. అలాగే బాయ్ ఉన్నట్టయితే కనుక ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ తల్లి కానీ తండ్రి కానీ మదన పడేది ఏంటంటే పొరుగురు పంపిస్తే, వేరే చోటకి పంపిస్తే పిల్లవాడు ఏమైనా దురలవాట్లకి చెడు స్నేహాలకి లోనవుతాడో అనేది ఒక బెంగ ఉంటుంది. సో దానికి కంటిన్యూస్ మానిటరింగ్, అంటే ఇక్కడ లోకల్ పేరెంటింగ్ లాగా నేనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తండ్రిని, స్థానిక తల్లి రోల్ పోషించడానికి క్యాంపస్లో ఉండి అనునిత్యం ప్రతి పిల్లవాడిని గమనించుకోవడం కోసం క్యాంపస్లో నివాసం ఏర్పరచుకోవడం జరిగింది. దానివలన చాలా క్వాలిటేటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఏ టర్మ్స్లో వచ్చినాయి అంటే దేర్ బిహేవియర్, దేర్ కరెక్షన్, దేర్ అకాడమిక్ గ్రోత్, దేర్ డిసిప్లిన్, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇక్కడ ఉండటం అనేది అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చింది. ఇది నేను నా 40 ఏళ్ల జర్నీలో గమనించే నేను లోపలికి రావడం జరిగింది, క్యాంపస్లో ఉండటం జరిగింది. ఓకే, 360 డిగ్రీస్ అప్రోచ్ అనేది అక్కడ దిస్ ఈస్ ది ట్రూత్ బిహైండ్ ది రెసిడెన్స్ ఇన్ ది క్యాంపస్. ఓకే,